ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీల కూటమి గత మార్చి నెల 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ప్రజాగలం పేరుతో నిర్వహించింది. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్ షోను నిర్వహించాయి. గోదావరి జనగర్జన పేరుతో నిర్వహించిన రోడ్ షో కాస్త జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనంతో గోదావరి జనగర్జన రోడ్ షోలు సూపర్ హిట్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్న మొదటి రోడ్ షో ఇదే కావటంలో జనాలు విపరీతంగా వచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోటగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఎనలేని గౌరవం. అటువంటి అభిమానం ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు కలిసి నిర్వహించిన రోడ్ షో గోదావరి జనగర్జనకు జనం తండోపతండాలుగా తరలి రావడంతో రోడ్ షో కాస్త జనసంద్రంగా మారింది. తొలిసారిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించగా మేమిద్దరం కలిసి రోడ్ షోలో పాల్గొనటం ఇదే తొలిసారి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సన్నివేశానికి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తొలి వేదిక అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు, నిడదవోలులో రెండు పార్టీల తరపున ఎన్నికల సభలు నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే వాహనంలో జన ప్రవాహానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వారి వాహనం వెంట యువత పరుగులు తీస్తూ కనిపించారు. ఎండవేడిమి ఎక్కువగా ఉన్న మధ్యాహ్నం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. రోడ్ షోకు, సమావేశానికి యువత, మహిళలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి, పవన్ కళ్యాణ్ మాటలకు పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. అనుభవం నాది, పవన్ కళ్యాణ్ది అంటూ శ్రేణులను చంద్రబాబు ఉత్సాహపరిచారు. యువత కన్నెరతో జగన్ లండన్ పారిపోవాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, రంగాల వారీగా ఎలా నష్టపోయామో వివరించారు. ఇక ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తుందో వివరించారు. తణుకు నుంచి నిడదవోలుకు నేతలిద్దరూ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఉండ్రాజవరంలో పెద్ద ఎత్తున ప్రజలు వీరి కోసం ఎదురు చూస్తున్నారు. మార్గ మధ్యంలో కొన్ని పెద్ద గ్రామాల్లో ప్రజలు వీరిని చూసేందుకు ఆసక్తి చూపారు. చిన్న గ్రామాల్లోనూ రాత్రివేళ కూడా వీరి కోసం ఆసక్తిగా ఎదురు చూడడం కనిపించింది. నిడదవోలు చేరేసరికి రాత్రి దాదాపు 9 గంటలైంది. తొలిసారి చంద్రబాబు వారాహి వాహనం ఎక్కారు. ఇక ఆ వాహనంపై నుంచే నిడదవోలులో ప్రసంగించారు.